మంది జ్యోతిష్యులు ఇన్ని రకాలు ఎలా చెప్తున్నారు మరి ఒకే విషయాన్ని? ఇందులో ఒకటండి అధ్యయనం. ఓకే. చదివే దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. ఓకే. ఉదాహరణకి నా పంథా ఉందనుకోండి. నాకు మా గురువుగారు చెప్పిన విషయం ఏంటి అంటే, జ్యోతిష్ శాస్త్ర రీత్యా మనం ఏదైనా ఒక రూపాయి సంపాదించేటప్పుడు లేనిది చెప్పకూడదు. అందుకనే సప్రమాణమైనటువంటి శాస్త్రాన్ని అందించాలి. దానికి ఏంటి చేయాలి అంటే శ్లోకపూరితమైన ఆధారం. ఓకే. ఉదాహరణకి ఏలినాటి శని దోషం ఉంది. అవును. చెప్తారు, భయపెడతారు. కానీ దానికి ప్రమాణం ఎవరు చెప్పట్లేదు. అవును. తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడ భయంతదా రోగార్తిర్బంధువైరం చావ్యసనం జన్మగేశనం. అంటే శని సంచారం జరుగుతున్నప్పుడు ఏమేం ఫలితాలు ఇస్తారన్నది అందులో రాసేశారు. సో ఆ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి తప్పితే ప్రజల్ని భయపెట్టో మభ్యపెట్టో లేకపోతే భయభ్రాంతులకు గురి చేసో చెప్పకూడదు. ఇది అధ్యయనం వల్ల వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే 30 రోజుల్లో తెలుగు, 30 రోజుల్లో అవును. ఇంగ్లీష్ ఎలాగా, అచ్చా. 30 రోజుల్లో జ్యోతిష్యం ఎలాగా,